ఇది రోజు ఒకే కుటుంబంలో పుట్టి ఎవడికి వాడికి సంబంధం లేకుండా సెల్ఫ్ కోసం బతుకుతున్నామండి మనం. నేను రక్షింపడ్డాను దేవుని కొరకు, నాకు తెలిసింది సత్యం, నేను వచ్చాను దేవుళ్ళలోనికి. నా కుటుంబీకులందరూ నా బంధువులందరూ రావాల్సిన అవసరం లేదని ఏ రోజన్నా మన వెనకున్న బంధువర్గం కొరకు పరుగులాట భారం మనకుంది చెప్పండి. సెల్ఫ్ 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 ఎక్కడికక్కడ సెల్ఫ్, నేను బాగుంటే చాలు. ఈరోజు గొడవలేడు చెప్పినా నా లైఫ్లోకి మీరెవరు రావడానికి అంటున్నారు. సెల్ఫ్, మీరెవరు నా లైఫ్ నిర్ణయించడానికి సెల్ఫ్. ఎక్కువగా నా మీద కానీ అడ్డించడానికి కేసు ఎట్టేస్తానేమనుకుంటున్నారు అంటున్నారు. కేసు ఎట్టేస్తారట అని అడుగుతున్నాను. అమ్మకి కూతురికి పడదు, కూతురికి అమ్మకి పడదు, కొడుక్కి నాన్నకి పడదు, ఎవరికి వేరకు బంధు లేదు, ఎవరు సెల్ఫ్ కోసం వాళ్ళు బతుకుతున్నారండి. దేవుడు నమ్ముకున్నాం అన్న పేరే తప్ప నా నేల కోసం అన్నదమ్ములు చెప్పండి కొట్టుకు చచ్చిపోతారండి. నేడు రేపు యేసుక్రీస్తు వస్తే ప్రభువా నా కుటుంబీకులందరూ ఏమైపోతారు, నా కుటుంబీకులందరూ